సార్ ఇప్పుడు రాజకీయం వేడైతే పిఠాపురంలో మామూలుగా లేదు. అవును. అవును సార్. ఆ! ఇప్పుడైతే ఇక రాజకీయం ఎలా ఉండబోతుంది అసల? ఎలా 50, ఎవరు 50 అండి. అంటే వైసీపీకి అండ్ జనసేనకి ఆ! 50, 2 దెబ్బగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పిఠాపురం కాపు వర్గం ఎక్కువ. అండి మిగతా వర్గం సమాధానం. అయితే కాపు వర్గం ఉన్నంత మాత్రాన కాపులందరూ ఓట్లేసేయరండి పవన్ కళ్యాణ్‌కి. హ్మ్. అండి అంటే అంటే మీరందరూ ఉన్నారని ఓన్లీ పిఠాపురానికి ఎంచుకున్నారా? అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారంటే మేము లక్ష ఓట్ల మెజార్టీ చూపిస్తున్నారు. చూపించినోళ్ళల్ల ఓట్లు ఏయించలేరని దగ్గరుండి. మీరు డబ్బులు ఓట్లేసినా అదే డబ్బు ఇచ్చినా డబ్బు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం గెలుస్తారు. సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ! అంత అంత అంటే పిల్లలందరూ అలాగే ఉన్నారు. పిల్లలందరూ అంటే ఇలాంటి పిల్లలు కాదు, ఓట్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉన్నారు. ఊరు వెళ్ళిపోయినా మళ్ళీ ఇక్కడ మా ఆఫీస్ అది ఉంటది కదా, చేయరా ఇంక చేస్తారా అంటే ఇక్కడ వంగా గీత గారు కూడా ఉన్నారు కదా, ఆయన పరిపాలన ఏమి మీకు నచ్చలేదా? పరిపాలన కాదు, ఇదివరకు చూసాం కదా, ఇదివరకు చేశారు, ఆవిడ చేశారు, దీనికి కూడా అవకాశం ఇద్దాం కదా. ఒకే దేశం ఉండదు కదా, మారచ్చు. అతని అదృష్టం మారిందేమో. ఏం చెప్తా, మా పిఠాపురం బంగారు పాటు చేస్తాను అంటున్నాడు మరి పవన్ కళ్యాణ్. అందుకనే చెయ్యాలని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అంటే చాలా చోట్ల ఓడిపోయాయి కదా, ఆయనకి ఒకసారి చూడాలి కదా. అంటే జగన్ గారు ఈయన కూడా చూడాలి కదా. మరి ఆయన అయితే 175కి 175 అంటున్నారు. 175 అంటే ఎవరెస్ట్ వేసుకుని నడుపుకుంటారు. ఇప్పుడు సరే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఓడిపోతారని చాలా మంది జనం మాట్లాడుతున్నారు. ఆ లెవెల్లో సార్ మన దగ్గర చూపించారు, మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ వస్తాను అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చోట్ల ఓడిపోయారు కదా సార్ ఆయన. అంటే ఓడిపోవడం కాదు, ఒకసారి చూడాలి ఎవరైనా జరిగేది. ఇప్పుడు ముందు ఒకసారి వచ్చారు, చూడాలని కదా వచ్చాడు, మళ్ళీ ఒక టిప్ లో గెలలేకపోయాడు. ఈ టిప్ అన్నా గెలిచాడు నమ్మకం. ఎందుకంటే ముందు టిప్ అయితే ఓడిపోన్నాడు, ఇప్పుడు కూడా గెలిస్తే కొద్దిగా నమ్మకం కదా. ఎందుకంటే వచ్చేవాళ్ళు అందరూ ఒకసారి గెలిచారు కదా. ఇప్పుడు 2, 3, ఒక 5 సంవత్సరాలు అంటే ఒక 10 సంవత్సరాలు టైం పడుతుంది ఎవరికైనా ఈ టిప్ చూడాలని. అంటే చూస్తే ఏంటి దాని పొజిషన్ ఎలా ఉన్నది అని, ఆ పొజిషన్ ఏంటని కనిపెడతామని అంతే. ఈ జనాభాని చూస్తాడంటావా చూడంటావా, మంచిగా చూస్తాడని చేస్తాడని మేము ఇది పొలికిపడిగా ఇప్పుడు ఈ జనసేన జగన్ ఛాన్స్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు వచ్చిన డెవలప్మెంట్ చేశారు అంటే ఎన్నికో ఛాన్స్ ఇచ్చారు అనుకుని ఆయన ఎన్నో వదిలేసుకుని ఇక్కడ వచ్చారు. ఇంకొంచెం అయితే మన మీద నమ్మకం, అంటే క్యాష్ ఫీలింగ్ కాదు, ఆయన ఎన్నో చేసినవి మాకు తెలిసినవి ఉన్నాయి. కొంచెం ఏదో మా పిఠాపురం డెవలప్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఉద్యోగాలు కావాలి, అన్నీ కావాలి. ఎవరు వస్తున్నా ఏం చేస్తారు, మా పిఠాపురం డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా మన గురించి అంత తెలుస్తుంది. దానికోసం ఈసారి పవన్ కళ్యాణ్ ఓడిసి అనుకుంటున్నాం. మరి అవును, ఆల్రెడీ ఒకసారి వంగ గీత చూస్తాం, సో ప్రాబ్లం లేదు, మన పవన్ కళ్యాణ్ చూడాలి కదా. అంటే ఎలా చెప్తున్నారు సార్ అంత క్లారిటీగా? అంత పిఠాపురం అంతా మాధవం పవన్ కళ్యాణ్ అంటే పెద్ద పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనే చాలా చోట్ల ఓడిపోయారు కదా, ఇక్కడ వస్తారని గ్యారెంటీ. మేము ఇప్పుడు ఊపిరి పెట్టి అలా రావాలనుకుంటున్నాం. అంతే వంగా గీత గారండి, ఆవిడ పరిపాలన నచ్చిందండి మీకు? బాగా చేస్తారండి, కష్టం అన్నీ లోపలికి వచ్చి ఇక్కడైతే పవన్ కళ్యాణ్ అంటారు గురు. ఇక్కడ పిఠాపురం సర్కిల్ అంతా ఎక్కడ అడిగినా పవన్ కళ్యాణ్ అంటారు. కానీ పల్లెటూరుకి వచ్చేసరికి మీకు వంగ గీత ఉంటుంది ఎక్కువ. వంగా గీత ఆవిడ చాలా మంచి క్యాండిడేట్ అండి. ఆవిడ చాలా బాగా చేస్తారు, ముందు కూడా చేశారు, మంచి పేరు ఉన్నది ఆవిడ. అయితే అయ్యా మా ఊళ్ళో చేస్తారు కెపాసిటీ మంచిగా ఉంది, జనం పొజిషన్ బాగుంది అనేసి పవన్ కళ్యాణ్ 5 రోజులు ఇస్తూ నేను అసలు నాకు చెప్తాను. ఊళ్ళో చాలా వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక్కడ ఊళ్ళో ఉంటాడో అది హైదరాబాద్ పోతాడో అనేది తెలియదు. అంటే కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది ఎవరికి, పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మా వంగ గీత అంటే కంపల్సరీ చెప్పదక్క మనిషిని. కాకినాడ పెట్టవరన్నా వైఎస్ఆర్సీపీ అంటే గీత గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు సార్ అంటే చాలా చోట్ల ఓడిపోయారు కదా సార్, ఆయనే వస్తారని గ్యారెంటీ? ఇక్కడ గ్యారెంటీకి వస్తారు. ఇక్కడ గ్యారెంటీ అక్కడ వెళ్తారంటే అక్కడ వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ వరకు వేరు, అంటే ఇక్కడ అయినా కానీ ఇక్కడ గ్యారెంటీగా గెలుస్తారు. అప్పుడే వాడిపోయిన ఆవిడకే చాలా ఓట్లు పడ్డాయి వరకు వండకాయ. ఇప్పుడు ఆయన రాకపోతే ఇష్టం అయితే జనసేన ఉందండి. జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనుకుంటున్నాం. పిఠాపురం సరైన అభివృద్ధి జరుగుతుందని
మేము అనుకుంటున్నాం వస్తారని, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, పోటీ చేస్తే కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు. అంటే 2 చోట్ల 3 చోట్ల ఆయన ఓడిపోయారు కదా, ఇక్కడ కూడా గెలుస్తారని నమ్మకం. ఈ గీత గారు ఎప్పుడో ఒకసారి వచ్చి కనబడుతుంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికాడ రావడం మరి గెలిచిన తర్వాత కనిపిస్తారని నమ్మకం ఉంది. సంవత్సరం ఇంకోసారి చెప్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వంగ గీత వద్దండి, అంటే గ్యారంటీ ఏంటి? గ్యారంటీ వంగ గీత, అదే గ్యారంటీ ఏంటి సార్? గ్యారంటీ 100%. గ్యారంటీ అండి. చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పాడు మామూలుగా ఆడి పరిపాలన వచ్చి ఏమొచ్చి ఎలా వస్తాడు, ఆడికి ఏం తెచ్చండి, ఆడి ఎలా వస్తాడు అసలు, ఏ చిన్న కుర్రోళ్ళు తిరిగేస్తున్నారు. నేనంటే పవన్ కళ్యాణ్ అంతే, రాజకీయాలకు వచ్చి వాళ్ళని సినిమాలు పనిచేస్తున్నాడు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? ఏంటి? వంగ గీత వంగ గీత. అంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు అంటారు, అలా అంటారు, ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు అక్కడ, ఉంటాడా గెలిచి అంటే గెలిచి ఉంటారు కానీ అసలు ఆయన అంటే మీకు ఇష్టం ఉంటుందా? గెలిచిన వాడు ఉన్నాడు అక్కడ, గెలిచి ఆయన ఉంటారా? అంటే గ్యారంటీ గ్యారంటీ వెనకాల గోల్ చేస్తారు పరిపాలన. ఈయనమ్మా హైదరాబాద్ పోతుంది. ఎవరు వస్తారు అనుకుంటే వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ వస్తాడు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నా గ్యారంటీ అనుకుంటున్నా అనుకుంటున్నారు. చాలా మంది వంగ గీత గారు ఇలాగ చెప్పలేము, గ్యారంటీ లేదండి నాకు. గ్యారంటీ లేదు. ప్రజల నాడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి కేటాయించబడి ఉంటుందండి. వాళ్ళ మనసులో స్పందించబడిపోయి ఉంటుంది పలానా ఓడు. ఎందుకంటే ఏ నాయకుడి ద్వారా లబ్ధి పొందారో ఆ నాయకుడికి వేస్తాడు, ఏ నాయకుడి పరిపాలన బాగుందో ఆ నాయకుడికి. ఈ రోజు జగన్ గారు ఉన్నారంటేనే ప్రతి ఇంట్లోని కూడా అతను పెట్టిన నవరత్నాల్లో ప్రతి ఇంటికి కూడా ఉపయోగపడింది. మరి ఒప్పునంటే వంగేజ్ గారు కొన్ని చేసిన ఉన్నాయి పిడాబాన. వాళ్ళు ఓటర్ అన్నవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్, కానీ మార్పు కోరుకున్నారు అంతే అందరూ. 75 175 అందరూ పంచుకుంటారు. 175 ఏమొచ్చు, ఎక్కడ వచ్చేస్తే 175 అందరూ అందరూ చేయరు కదా ఇది. ఎవరు 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 ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడైతే జనం అయితే జగన్ వస్తాడని అప్పుడు ఎలా అయితే అన్నారో జగన్ వచ్చాడు, అలాగే ఇతను కూడా వస్తాడని మా అందరికీ నమ్మకంగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నీటి పరంగా అయితే జనసేన ఊరికి చచ్చిపోతున్నారు. నా చెప్పదంటే నాకు 60 సంవత్సరాలు ఒక దగ్గర పుట్టినది వచ్చేసి ఆమె భర్త తప్ప కానీ ఎప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ సీటు వస్తుంది. ఇక్కడ కాకుండా కాకినాడ మాత్రం ఎప్పటిసారి వరం గారు సపోర్ట్ ఉంటే తప్పకుండా వస్తారు. వరం గారు సపోర్ట్ ఉంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు. అలా ఇంకోటి అలా తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎవరికి ఉపయోగపడిందండి? ఎవరికి ఉపయోగపడలేదు. 2 లక్షల కోట్లు వాడు అప్పు చేశాడు, వీడు అప్పు చేశాడు. తెలుగుదేశం పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు లబ్ధి పొందారండి, ప్రజలు లబ్ధి పొందలేదండి. ప్రజల చేతికి రాలేదు. ఒక ఐస్ ముక్క ఉందండి, నాయకుడికి ఇస్తారు, అది కిందన మాలాంటి వాడి దాకా రాకపోతే కరిగిపోయేదండి. ఏంటి ఆ ఐస్ ముక్క అక్కడ దాకానే వచ్చింది, కింద వరకు రాలేదు. ఇది అలా కాదు కదని నువ్వు ఒక ఐస్ ముక్క ఇస్తున్నాడు అంటే డైరెక్ట్ గా ప్రజల వరకు వస్తుంది. ఈయన బ్యాంకులో వేస్తున్నాడు, మేము తీసుకుంటున్నాం అండ్ అకౌంట్ పడిపోతుంది. అప్పుడు పూర్వం అలా కాదు కదండి, అకౌంట్లు కాదండి, పెద్ద మినిస్టర్లకు రావాలా, మినిస్టర్ల నుంచి కింద కార్యకర్తల దాకా రాబోతే పంచిపెట్టి దాకా ఆ ఐస్ ముక్క కరిగిపోయేది. మేము వస్తుందని నోరు ఆగ్రహం చూడటమే కానీ మా దాకా రాలేదు. కానీ ఈయన ప్రజల దగ్గర అన్నారు, కానీ ఈయన అలా కాదు కదండి, అకౌంట్ లో వేస్తున్నాడు. ఆడవాళ్ళకి ప్రతి నెలలోనైతే ప్రతి సంవత్సరం అయితేను ప్రతి ఆడవాళ్ళకి లబ్ధి పొందాడండి. రుణమాఫీ లేచాడు. మాలాంటి బక్కోళ్ళకి ఏం చేస్తున్నాడు, 10,000 వేస్తున్నాడు. మరి కరోనా టైంలో మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడింది.